కాకినాడలో లవ్ జిహాదీ బారిన పడి ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ సభ్యులకు నివాళి అర్పిస్తూ అందుకు కారకుడైన సాదిక్ ఖాన్ను కఠినంగా శిక్షించాలని కోరుతూ గురువారం సాయంత్రం స్థానిక శివాజీ చౌక్లో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేశారు. హిందూ చైతన్య వేదిక పిలుపు ప్రకారం విశ్వ హిందూ పరిషత్ సేవా భారతి, హిందూ బంధువులు, విద్యాభారతి సంస్థల ఆధ్వర్యంలో జరిగిన కొవ్వొత్తులతో నిరసనలో హిందూ చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి మారుతీరావు మాట్లాడారు. హిందూ బంధువులంతా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ నిరసనలో హిందూ చైతన్య వేదిక జిల్లా సంయోజక్ కారంపూడి రమాదేవి, విశ్వ హిందూ పరిషత్ నగరి ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, పొత్తూరి నాగేంద్రం, ఏవి సాంబమూర్తి, అక్కల ఆదిలక్ష్మి, పి గానకళావతి, వై హనుమంతరావు, అంబటి, ఎం నాగలక్ష్మి, ఎన్ బాలమ్మ, కూరపాటి కళ్యాణి, రవీంద్రనాథ్, తాడేపల్లి నాగశేఖరమూర్తి పాల్గొన్నారు. బంధువులారా, ఇప్పుడు జరుగుతున్న అన్యాయాన్ని మనందరం చూస్తున్నాం. కాకినాడలో నూకరాజు గారి కుటుంబం సమూలంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. దీని వెనకాల కారణం ఏమిటి అంటే సాదిక్ ఖాన్ అనేటటువంటి మహమ్మదీయుడు ఒక అమ్మాయి సౌజన్యను లొంగ తీసుకొని ఆమెను పూర్తిగా అన్యాయం చేసి ఆమె భర్తను కూడా చంపివేసి ఆమెను ఎన్ని విధాల బాధలు పెట్టాలంటే అన్ని విధాల బాధలు పెట్టి చివరకు కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకొచ్చాడు. ఇలాంటి దుర్మార్గుల వలలో ఎందరో మహిళలు చిక్కి బలైపోతున్నారు. మరి దీనికి పరిష్కారంగా ప్రభుత్వం ఎవరైతే ఇట్లాంటి మత మార్పిడిని చేస్తున్నారో, అసలు వీళ్ళు చచ్చిపోవడానికి కారణం కూడా ఎన్ని అన్యాయాలైనా సహించారు, ఆస్తినంతా పోగొట్టుకున్నారు. చివరకు మతం మారుతారా లేదా, మతం మారకపోతే మీ పని పడతాను అని భర్తను చంపిన అతను కుమారుణ్ణి చంపుతానని కూడా బెదిరించడం వల్ల ఏం చేయాలో తోచక, ఎటు వెళ్ళాలో అర్థం కాక ఆత్మహత్య చేసుకున్నారు. ఇది సౌజన్య గారు, జగదీష్ గారు వాళ్ళు అన్యోన్య వాళ్ళు ప్రేమించుకొని మంచిగా అన్యోన్యంగా ఉంటున్నారు. వాళ్ళ మీద సాదిక్ ఖాన్ అనే వ్యక్తి ఆమెను చూసి ఆమెను లోపరుచుకోవాలని చెప్పని అనేక రకాలుగా ఒత్తిడి చేసి ఆమెను చాలా రకాలుగా హింసలు పెట్టి అనుభవించి వాళ్ళ భర్తను చంపించారు. విషం పాయిజన్ ఇచ్చి భర్తను చంపించారు. అలాగే కొడుకుని వీళ్ళు కూడా మీరు మత మార్పిడి చేస్తారా చర్యను బలవంతం చేస్తున్నారు. ఆ బలవంతం చేస్తే మన హిందుత్వం నుంచి వెళ్ళిపోకూడదు, నేను హిందూ ధర్మంలోనే ఉండాలి అని చెప్పని ఆడు ప్రాణత్యాగం చేసుకున్నారు. వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ప్రాణత్యాగం చేసుకున్నారు. అందుకని ఇప్పటి నుంచి అయినా మహిళలు, హిందూ బంధువులు అందరూ కూడా ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా మెలగాలని మనవి చేసుకుంటున్నాం. భారతదేశంలో గత 10 సంవత్సరాల్లో ఓన్లీ ఒక కేరళ రాష్ట్రంలోనే 40,000 మంది హిందూ మరియు క్రిస్టియన్ యొక్క మహిళల్ని లవ్ జిహాద్ గురయ్యారని చెప్పేసి కంప్లైంట్ రిజిస్టర్ అయినాయి. దాంట్లో అధికారికంగా గవర్నమెంట్ లెక్క ప్రకారం 3,000 నుంచి 4,000 మధ్యలో సంఖ్యతో అధికారికంగా రిజిస్టర్ అయిన కేసులు 3,000 నుంచి 4,000 ఉన్నాయి లవ్ జిహాద్ కేసులు. ఇవి అనావిషయాలు చూస్తే భారతదేశం మొత్తం లక్షల్లో లవ్ జిహాదులు దొరుకుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి 7-8 సంవత్సరాల నుంచి లవ్ జిహాద్ కేసులు పెరుగుతున్నాయి. మన తెనాలి నగరంలో కావచ్చు, నిన్నటికి మొన్న 3 రోజుల క్రితం నెల్లూరులో లవ్ జిహాద్ కేసు రిజిస్టర్ అయింది. ఇప్పుడు చూస్తే కాకినాడలో ఒక కుటుంబం సామూహిక ఆత్మహత్యకి పాల్పడ్డారు. కేవలం ఇది హిందూ మహిళల్ని వలవేసి పన్నాగం పన్ని వాళ్ళ యొక్క చనువుగా ప్రవర్తించి ఆ ఫోటోల్ని వాళ్ళని భయపెట్టి వాళ్ళ ద్వారా జరిగిన సంభాషణని ప్రజలకు తెలియజేస్తామని చెప్పి భయపెట్టి వాళ్ళని లోపరుచుకొని వాళ్ళంతా కుటుంబం సామూహికంగా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇటువంటి వలలు అనేక మంది లవ్ జిహాద్ కేసులు ప్రభుత్వం రిజిస్టర్ చేస్తుంది, కానీ దాని మీద సరైన